అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆకెళ్ల శ్రీరామకృష్ణ గారు రచించిన గుండెల మీద పండగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమైనా సరే మనం వెళ్లేది లేదు. నీకంతగా నా మాట లెక్కలేకపోతే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను అన్నాడు గిరీశం. అదేంటండి అలా అంటారు? పెళ్లైన తర్వాత వచ్చే మొదటి పండుగకు వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. మీకు వీలు కుదరకపోతే ఒక్కరోజు ఉండి వెంటనే వచ్చేద్దాం అంది సత్యవతి. వాళ్ళేదో అనుకుంటారని నా కోరిక చంపుకొని వెళ్ళమంటావా? అయినా నేనేమంత పెద్ద కోరిక కోరానని ఒక చిన్న టీవీ కొనమన్నాను, అంతేగా. ఆ మాత్రం ఇవ్వలేరా? మా పరిస్థితి మీకు తెలియంది కాదు కదండి. మా నాన్నగారి సంపాదన అంతంత మాత్రమే. మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా అన్నయ్య చిన్న ఉద్యోగం చేస్తూ తన సంసారం ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు పంపుతుంటే మా అమ్మ చాలా గుట్టుగా ఓర్పుగా నెట్టుకొస్తోంది. అయినప్పటికీ వాళ్ళకి శక్తి ఉన్నంతలో కొత్త బట్టలు పెట్టి వాచి కొనిస్తామంటున్నారు. సర్దుకోవచ్చు కదండి. అల్లుడిగా మామగారింటి నుండి పండక్కి ఏదైనా తెచ్చుకొని నలుగురికి చెప్పుకోవాలని సరదా ఉంటుంది కదా. అంత మాత్రం దానికి మీ కుటుంబ కష్టాలన్నీ నా మూలంగానే వచ్చినట్టు ట్రాజడీ పండిస్తున్నావేంటి? సీరియస్ గా అడిగాడు గిరీశం. మీరు అడగటంలో తప్పు లేదండి. కాకపోతే మా వాళ్ల పరిస్థితి కూడా కొంచెం ఆలోచించమంటున్నానంతే. ఈ మాటలు విన్న ఆమె అత్తగారు కొడుకు ఎక్కడ మెత్తబడిపోతాడో అని వంటింట్లోంచి గబగబా వచ్చి కోడలవైపు చూస్తూ, వాడేం గతిలేక మీ వాళ్ళని అడగడం లేదమ్మా, ఏదో పండగ కదా అని ముచ్చట పడుతున్నాడు. అయినా పెళ్లిలోనే చూశాంగా మీ మర్యాదలేపాటివో. మీరు నన్ననండి గాని మా వాళ్ళనెందుకు అనటం? మా వాళ్ళు ధనవంతులు కాకపోవచ్చు, కాని మర్యాద లోపం మాత్రం చెయ్యరు అంది సత్యవతి పౌరుషంగా. అబ్బో, బతుకు తక్కువేనా? బడాయికేమి తక్కువ లేదు. అయినా నాకెందుకొచ్చింది? వీడికి నీకు ఇష్టమైతే నాకేమిటి అంటూ తన వచ్చిన పని పూర్తయిందన్నట్లు అక్కడి నుంచి తప్పుకుంది కాంతమ్మ. చూడు సత్య, మీకు సరదా ఉంటే ఇవ్వండి, వస్తాను, లేకపోతే లేదు. ఇంక దీని మీద వాదనలు అనవసరం అని కరాఖండిగా తేల్చేశాడు. ఆ మాటలు విన్న సత్యవతి నిర్ఘాంతపోయింది. ఎంతసేపు వాళ్ల మాట వాళ్లదే కాని సాటి వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోరు. ఏ మనుషులో ఏమిటో. తన పెళ్లికి చేసిన అప్పులతోనే సతమతమవుతున్న పరిస్థితుల్లో తన భర్తకు విలాస వస్తువు కావాలని తాను ఎలా అడగగలదు? అలా అని పండక్కి వెళ్లకపోతే మీ వాళ్లు ఆ మాత్రం ముచ్చట తీర్చుకోలేకపోయారా అంటూ జీవితాంత సాధింపులు పడాల్సి వస్తుంది. ఏం చేయాలి? తల్లిదండ్రులకు తెలియచేయటం తన ధర్మం అనుకుని ఉత్తరం రాసింది. ఉత్తరం అందుకున్న సత్యవతి తండ్రి పరంధామయ్య పెదవి విరుస్తూ, అసలే జోబులో డబ్బులేక 4 రోజుల నుంచి ముక్క ఎక్కక చేస్తుంటే టీవీ కావాలట, టీవీ. వాళ్ళు రాకపోతే నాకేంటి నష్టం? 4 రోజులు పోతే వాళ్లే వస్తారు అనుకుంటూ భార్య చేతికి ఉత్తరాన్ని అందించి తన పని అయిపోయినట్లు బయటికి వెళ్లిపోయాడు. ఉత్తరాన్ని చదివిన శాంతమ్మ ఎలాగైనా అల్లుడి కోరిక తీర్చి కూతుర్ని అల్లుడిని పండగకు తీసుకురావాలి అనుకుంది. లేకపోతే అమ్మాయి వాళ్ళ దృష్టిలో చులకనైపోతుంది. కాని ఎలా? పెళ్లైన దగ్గర నుంచి భర్త ప్రవర్తన చూస్తూనే ఉంది. ఏడాది పాటైనా నికరంగా ఉద్యోగం చేసింది లేదు. ఉద్యోగంలో చేరిన మరుసటి రోజు నుంచి తన తోటి వాళ్లు కించపరుస్తున్నారనో, వాళ్ల పద్ధతి తనకు నచ్చలేదనో దొరికిన ప్రతి ఉద్యోగాన్ని వదిలేయటం, నలుగురిని పోగేసి పేకాట ఆడుతూ కాలక్షేపం కబుర్లు చెబుతూ ఆవారాగా తిరుగుతుండటంతో ఉన్న కాస్త ఆస్తి హారత కర్పూరంలా హరించుకుపోయింది. పూట గడవటం కూడా కష్టంగా ఉన్నప్పటికీ భర్త ఏనాడు కుటుంబ పరిస్థితి పట్టించుకున్నదే లేదు. తను అడగకుండానే ఎదురు తన ఖర్చులకి డబ్బులిమ్మని ఆయనే గొడవ చేస్తుండటంతో సంసారం వీధిన పడకూడదనే ఉద్దేశంతో కిమ్మనకుండా ఉన్నదంతా ఇచ్చేసింది. ఇప్పుడు ఆస్తిపోయి అప్పు మిగిలింది. ఇవన్నీ ఇంట్లో విషయాలు కాబట్టి తను తినో తినకో కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడెలా? ఒక్కగానొక్క ఆడపిల్ల ఉసూరుమంటుంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఉన్న అన్నం కాస్త పిల్లాడికి పెట్టింది. మిగిలింది అర్ధరాత్రి వచ్చే భర్త కోసం అట్టే పెట్టింది. తను మాత్రం చెంబుడు మంచినీళ్లు తాగి మంచం మీద వాలింది. ఒక పక్క ఆకలి, మరో పక్క ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు. ప్రేమాభిమానాలున్నప్పటికీ డబ్బులేని మనిషి ప్రాణం లేని బొమ్మతో సమానం. ఎంత ఆత్మీయత ఉన్నప్పటికీ దారిద్ర్యం అనేది ఆప్యాయతల్ని ప్రదర్శించే అన్ని దారుల్ని మూసేస్తుంది. ఇంతలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తన పుట్టింటివారు స్థలం అమ్ముతూ తన సంతకం కోసం తన తమ్ముడు వచ్చి అడిగినప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా సంతకం చేసింది. అప్పుడు తమ్ముడు, అక్క, నీకు ఏమైనా కావాలంటే చెప్పు, ఇస్తాను అన్న విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు వద్దంది.
ఇప్పుడు అడుగుదాం అనుకుంది. సమస్యకు మార్గం దొరికి కడుపు నిండినట్లయింది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే తమ్ముడి దగ్గరకు బయలుదేరింది శాంతమ్మ. ఛార్జీల కోసం భర్తను అడుగుదామంటే తనకంటే ముందే తనకు డబ్బు కావాలంటూ నానా గొడవ చేసి తన చిన్న కొడుకు ఎప్పటినుంచో భద్రంగా దాచుకుంటున్న డిబ్బీని పగలగొట్టి వెళ్ళిపోయాడు. వాడు తెల్ల చొక్కాకు ఒకవైపు ఎర్రని చారలుండే చొక్కా కొనుక్కోవాలని ఎప్పటినుంచో ఇంటికొచ్చినా చుట్టాలు ఇచ్చిన డబ్బులు దాచుకుంటున్నాడు. తాను వాడి కోరిక తీర్చలేకపోయినందుకు లోలోన కుమిలిపోతూ ఎంత అవసరమొచ్చినా ఆ డబ్బులు ముట్టుకోకుండా కాలక్షేపం చేసుకొస్తోంది. అలాంటిది ఈవేళ ఈయన ప్రవర్తన పట్ల బాధావేశం కలిగింది. కాని ఏం చేయగలదు? ఇంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చి ఆవేశంతో బయలుదేరింది. అమ్మా, నేను వస్తానమ్మా అంటూ కుర్రాడు వెంటబడ్డాడు. వద్దురా బాబు, నేను మావయ్య వాళ్ళ ఇంటికి నడిచి వెళ్తున్నాన్రా. చాలా దూరంరా బాబు, నువ్వు నడవలేవు. నాన్నగారి దగ్గరుండు, నేను రేపొద్దునే వచ్చేస్తాగా అని నచ్చ చెప్పి చూసింది. కాదమ్మా, నేను కూడా వస్తాను. నేనొక్కడనే నాన్న దగ్గర ఉండలేనమ్మా. ఆయన ఇంట్లో ఉండరు. ఒకవేళ ఉన్నా నా మీద కోపడుతూ ఉంటారు. నేను నడుస్తానమ్మా, నిన్నేమీ కొనిపెట్టమని అడగనమ్మా. వస్తానమ్మా అంటూ ప్రాధేయపడుతున్నవాడిని చూసి కాదనలేకపోయింది. చెట్టుకు పిందె బరువు కాదన్నట్టు వాడిని తీసుకుని నడక ప్రారంభించింది. 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పిల్లాడు కొంత దూరం నడిచేటప్పటికీ తరువాత నడవలేకపోయాడు. కొంత దూరం ఎత్తుకుంది. మరికొంత దూరం ఎడ్లబండి వస్తుంటే వాటిలో ఎక్కించింది. అవి కూడా తనకు సహకరించక వేరే మార్గం వైపు వెళ్లటంతో మళ్లీ ఇద్దరు కలిసి నడక ప్రారంభించారు. చివరికి సాయంత్రం దాకా నడిచి నడిచి ప్రాణం పట్టుతప్పబోతున్న స్థితిలో తన తమ్ముడింటికి చేరింది. భోజనాలయ్యాక తన తమ్ముడికి వచ్చిన పని వివరించింది. అలాగే అక్క, నువ్వు అంతగా అడగాల? రేపొద్దున్నే నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ మాటతో ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నడుం వాలుద్దాం అనుకునేసరికి నిద్రలో కళ్ళంటుకుంటున్న తన పిల్లాడి వంక చూసింది. అంత దూరం ఎండలో నడిచేసరికి ఆ పిల్లాడి కాళ్ళు బొబ్బలెక్కాయి. అది చూసి ఆ తల్లి మనసు తరుక్కుపోయింది. పాపిష్టిదాన్ని, పిల్లవాడిని కూడా చూడకుండా ఎంత కష్టపెట్టానో అనుకుంటూ కొబ్బరి నూనె రాస్తోంది. ఈలోగా పక్క గదిలోంచి మాటలు వద్దంటున్నా వినిపిస్తున్నాయి. ఏంటి, ఇందాక మీ అక్కగారు అడుగుతుంటే గంగిరెద్దులా తలుపుతున్నారు? తన మరదల గొంతు. అది కాదే, పాపం మా అక్క చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుందే. మన అవసరానికి సాయం చేసింది, ఇప్పుడు మనం చేయకపోతే బావుండదే అంటున్నాడు తమ్ముడు. అప్పుడు ఆవిడ చేసిచ్చింది కదా అని ఇప్పుడు ఉన్నదంతా దోచిస్తే రేపు మన పరిస్థితి ఏమిటి? ఏ, కొడుకు సంపాదిస్తున్నాడుగా. అయినా పెద్ద పతివ్రతలాగా మొగుడు అడిగిందల్లా చేసి సంసారాన్ని ఈ స్థితికి తెచ్చింది. నేను జాగ్రత్తదాన్ని కాబట్టి మా పుట్టింటి వారిచ్చిన ఆస్తిని కాపాడుకున్నాను. ఏదో మాట వరుసకి ఇస్తాంలే అన్న మాటలు పుచ్చుకొని తగుదనమ్మా అని వచ్చేయడమేనా? మీరేమిచ్చుకుంటారో ఇచ్చుకోండి, నా దగ్గర మాత్రం పైసా లేదు అంది రైతు ధాన్యమమ్మి ఇచ్చిన డబ్బు బీరువాలో పెడుతూ. ఆ మాటలు విన్న శాంతమ్మకు దుఃఖం పొంగుకొచ్చింది. ప్రాణం పోయినట్టయింది. కాని ఒక్కొక్కప్పుడు అవసరమనేది ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది. తన పరిస్థితి అలాంటిదే. అయినా సరే తమ్ముడి దగ్గర తీసుకోకుండా వెళ్ళిపోవాలి అనుకుంది. ఉదయం లేచేసరికి తమ్ముడు గదిలో లేడు. కొంతసేపటికొచ్చాడు. అక్క, అర్జెంటుగా అంటే నా దగ్గర లేదు. బయటికి వెళ్లి ప్రయత్నిస్తే 1500 మాత్రం దొరికాయి. వీటితో సర్దుకో. మనీ దారి ఖర్చులకని మరో 50 రూపాయలు ఇచ్చాడు. అవి పుచ్చుకోవడం శాంతమ్మగారికి సుతరామ ఇష్టం లేదు. కాని అవసరం వద్దు అనే మాటను పెదవు దాటకుండా చేసింది. ఆ డబ్బుతో తిరుగు ప్రయాణం అయింది. మిగిలిన డబ్బులు ఎలా సమకూర్చాలనే ఆలోచనలు బస్సు కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఒరే హరిబాబు, చెల్లెలు బావగారిని పండక్కి రమ్మని పిలవాలిరా. వచ్చిన వాళ్లను ఒట్టి చేతులతో పంపితే బాగోదు. అందుకని మీ బావగారు టీవీ కొనుక్కోవాలని ముచ్చట పడుతున్నాడట. ఇదే మొదటి పండుగ కాబట్టి అదేదో మనమే ఏర్పాటు చేస్తే బావుంటుంది. అలాగని మొత్తం అంతా నువ్వే భరించక్కర్లేదు. నేను మావయ్య దగ్గర నుండి 1500 తెచ్చాను. టీవీ కొనడానికి 3000 దాకా అవుతుందంటున్నారు. కాబట్టి మిగతాది ఎలాగోలా నువ్వే ఏర్పాటు చేయాలిరా. ఆడపిల్ల ఉసూరుమంటుందని ఈ పరిస్థితుల్లో నేను ఇబ్బంది పెట్టక తప్పటం లేదు. ఏం చేద్దామంటావు? మళ్ళీ అప్ప, నా వల్ల కాదు. వాళ్ళకే ఇచ్చేవాళ్ళుంటే ఏమైనా ఇమ్మంటారు. మన పరిస్థితి కూడా చూసుకోవద్దు. తప్పురా, అలా అనకూడదు. అల్లుడు అడగటం, అతని కోరిక తీర్చటం మన సాంప్రదాయం. అది మొదట పండగ కాబట్టి ఈ ఒక్కసారి ఎలాగోలా ఇబ్బంది పడునాయనా అభ్యర్థన పూర్వకంగా అడిగింది. మొదట కసురుకున్నప్పటికీ తల్లి మాట కాదనలేక సరే అన్నాడు.
కూతుర్ని అల్లుడిని పండక్కి రమ్మని వెంటనే ఉత్తరం రాయించి పోస్ట్ చేయించింది. మర్నాడే పెద్ద కొడుకు డబ్బు తెచ్చిచ్చాడు. పెట్టెలో పెట్టబోతుండగా వెనకాలే కోడలు రుసరుసలాడుతూ వచ్చింది. రా పద్మా, రా. ఏంటి అలా ఉన్నావు? అంది ఆప్యాయంగా శాంతమ్మ. ఒక్క మాట చెప్పండి అత్తయ్య, మీ అమ్మాయి లాంటి దాన్ని కానా నేను? పద్మా, గట్టిగా కేకేశాడు హరిబాబు. అదేంటమ్మా, ఎందుకు కాదు? అసలు ఏం జరిగిందో చెప్పు. అక్కడికి ఏం తెలియనట్లు ఎలా అడుగుతున్నారో మీ అబ్బాయినే అడగండి. ఏరా బాబు, ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఎక్కడా అప్పు దొరక్క పద్మ గొలుసు కదువు పెట్టి డబ్బు తెచ్చాను. 2-3 నెలల్లో విడిపించేస్తానని చెప్పినా ఇంత రాద్ధాంతం చేస్తోంది అంటూ ఇంకా ఏదో అనబోయాడు. ఆగరా, తప్పు నాయనా. మన పిల్ల కోసమని మనల్ని నమ్ముకొచ్చిన అమ్మాయిని బాధపెట్టం మనకు క్షేమం కాదురా. ఇటువంటి పనులు ఇంకెప్పుడు చేయకు. ఈ డబ్బులు పట్టుకెళ్లి వెంటనే పద్మ గొలుసు విడిపించుకొనిరా, వెళ్ళు. అది కాదమ్మా, మరి బావగారికి టీవీ. అది నీకనవసరం, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అంది గద్దిస్తున్నట్లుగా. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ తల్లి కళ్లలో అంత ఆవేశాన్ని చవిచూడని హరిబాబు వెంటనే డబ్బుచ్చుకొని వెళ్ళిపోయాడు. మీరేం అనుకోకండి అత్తయ్య, అది నాన్నగారు నా కోసమని ప్రత్యేకంగా మద్రాసు నుంచి పట్టుకొచ్చారు. అది అడిగితే నేనేమని వాళ్ళకి సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడ్డాను. నీ తప్పేం లేదమ్మా. చూడమ్మా పద్మ, తెలుసో తెలియకో వాడు తీసుకొచ్చాడు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూస్తాను. వాడు దాన్ని తీసుకొచ్చాక మెడలో వేసుకుని పండక్కి మీ ఇద్దరు కూడా రండి అని సర్ది చెప్పి పంపించింది. శాంతమ్మకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. పండగ దగ్గరికొచ్చేస్తోంది. ఆపద్బాంధవులుగా సుందర్రామయ్య, ఆయన భార్య సుబ్బలక్ష్మి గుర్తుకొచ్చారు. వాళ్ళిద్దరూ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఈ సందర్భంలో వారేదన్నా సలహా ఇస్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వదినగారు, చాలా అవసరం వచ్చింది. పండక్కి మా అమ్మాయి అల్లుడు వస్తున్నారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ 1500 రూపాయలుంటే సర్దుతారా? మళ్లీ వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను. అవసరం అభిమానాన్ని అణగొతుకుతుండగా అడగలేక అడిగింది. చాలే వదినా, దీనికి మీరు అంతగా అడగాలా ఏమిటి? మీ అన్నయ్య గారు ఇంట్లో లేరు, బజారుకెళ్లారు. రాగానే ఏర్పాటు చేస్తాలేండి. మీరు ఎన్నడూ వచ్చి అడగలేదు. అలాగేలేండి, ఆయన రాగానే నేను పట్టుకొచ్చిస్తానంది. ఆ మాటలకు పరవశించిపోయింది శాంతమ్మ. చుట్టాలు బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ అందరూ అక్కరకు రానివారు అవుతుంటారు. తోటివారి అవసరానికి ఆదుకుని ఆత్మబంధువులు అవుతారు. ఆ క్షణం ఆమెకెలా అనిపించింది. కొంతమంది అప్పు చేసి అరక్షణంలో మర్చిపోతారు. కాని శాంతమ్మకలా కాదు. అప్పు చేయడానికి మనసు అంగీకరించదు. ఒకవేళ విధిలేక చేసినా అది తీర్చేదాకా ఆమెకు నిద్ర పట్టదు. కాని సుందర్రామయ్య గారు తన తోడబుట్టిన అన్నలా చనువుగా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అడగక తప్పలేదు. ఆయన వెంటనే భార్యతో డబ్బులు పంపించారు. ప్రస్తుతానికి మీ అన్నయ్య గారి దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయట. మిగిలినవి 4-5 రోజులు ఏర్పాటు చేస్తామని చెప్పారు అంది సుబ్బలక్ష్మి. ఇవి సరిపోతాయిలే వదినా, ఇప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని మొహమాట పడింది. ఇప్పటికీ 2500 పూడింది. మిగతాది ఎలా పూడ్చాలి? ఎలా? మధ్యతరగతి జీవితాలింతే. నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే వరకు ప్రశ్నలే. వాటికి సరైన సమాధానం డబ్బు. ఊహ తెలిసినప్పటి నుంచి ఊపిరున్నంత వరకు డబ్బు కొరకు పోరాటం చేయాల్సిందే. ఉన్నది సరిపోక, లేనివి సమకూర్చుకోలేక, బాధ్యతలతో నిండిన బ్రతుకు బరువును భరిస్తూ అనుక్షణం సతమతం అవ్వాల్సిందే. బాబూ, మీ అమ్మగారున్నారా? ఉన్నారండి. ఎవరో పిలుస్తున్నట్టున్నారని శాంతమ్మ బయటకొచ్చి చూసింది. పక్క వీధిలో ఉంటున్న సావిత్రమ్మగారు. మీరా, రండి. ఏమిటిలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ సహాయం కోరి వచ్చాను. మీరు ఏమి అనుకోనంటే చెబుతాను. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదమ్మా, పండక్కి మా ఇంటికి మా కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడలు, వాళ్ళందరి పిల్లలు వస్తున్నారు. నేనొక్కదాన్నే అన్ని పనులు చేసుకోలేక సతమతమవుతున్నాను. వాళ్ళందరూ అంతంత దూరాల నుంచి రాక వస్తున్నారు. వారికిక్కడ వంటకాలంటే చాలా ఇష్టం. నాకు చేసే ఓపిక లేదు. కాబట్టి మీరు మరోలా భావించకుండా ఉంటానంటే నాకు కొంచెం చేతి సహాయంగా ఉండి కాజాలు, లడ్డూలు చేసి పెడతారేమోనని అడగటానికొచ్చాను. నా కూతురులాంటి దానివే, పెద్దదాన్ని అడుగుతున్నాను. కాస్త సాయం చేసి పెట్టమ్మా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. శాంతమ్మ ఆలోచనలో పడింది. సావిత్రమ్మగారిది లంకంత కొంప. సిరి సంపదలకు కొదవలేదు. అయినప్పటికీ అనుభవించడానికి అందుబాటులో నా అన్నవారెవరూ లేరు. అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలంటూ దూరంగానే ఉంటున్నారు.
అంత డబ్బున్నప్పటికీ ఆమెలో గర్వం లేదు. పెద్దావిడ తనింటికొచ్చి అడిగింది, తప్పేంటి? అభిమానపడితే అవసరాలు తీరవు కదా. వెళ్లడానికే నిశ్చయించుకుంది. అలాగే వస్తానని చెప్పి ఒప్పుకుంది. 2-3 రోజుల పాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా సావిత్రమ్మ గారికి కావలసినవన్నీ సమకూర్చిపెట్టింది. ఆమె చాలా సంతోషించింది. ఆమె చీరతో పాటు 600 రూపాయలు ఇచ్చింది. శాంతమ్మ సంతోషానికి అవధుల్లేవు. టీవీ డబ్బుతో పాటు తన కూతురికి చీర కూడా అమరిందని సంతోషించింది. పండుగ రోజు రానే వచ్చింది. కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు అందరూ వచ్చారు. శాంతమ్మ గారు హడావిడి పడుతూ అందరికీ అన్ని అమర్చి పెడుతుంది. అల్లుడికి ఇష్టమని అరిసెలు చేస్తుండగా వచ్చిన పొగతో ఊపిరి సలపని దగ్గు వచ్చింది. దాంతో బుక్క తిప్పుకోలేక స్పృహ తప్పి పక్కకు ఒదిగిపోయింది. అక్కడే ఉన్న ఆమె కూతురు, కోడలు చుట్టూరా చేరి సపర్యలు చేయసాగారు. అమ్మ పడిపోయింది. జేరుబోయిన గొంతులో అంది కూతురు. ఒకరు డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. ఇదంతా నీ మూలానే జరిగింది. మీ కోరికలు తీర్చడం కోసమని అమ్మ అహోరాత్రులు కష్టపడింది. ఇంతమందిని ఉండి కూడా అమ్మ పరిస్థితి ఎలా అయిందో చూడు. తల్లి పరిస్థితి చూసి ఆవేశం పట్టలేని పెద్ద కొడుకు చెల్లెలిపై ధ్వజమెత్తాడు. ఏం జరిగిందో చెప్పకుండా నా మీద విరుచుకుపడతావేంటి? అడిగింది చెల్లెలు. అన్నగారు తను చూసినవి, తమ్ముడి ద్వారా విన్నవి అంతా వివరించి చెప్పాడు. అది విన్న కూతురు నిర్ఘాంతపోయింది. బావమరిది మాటలు శూలాల్లా గుచ్చుకుని బావగారి మనసులో కించిత్ కదలిక వచ్చింది. డాక్టర్ గారొచ్చి పరీక్ష చేసి ఆమెకు చాలా నీరసంగా ఉందని, విశ్రాంతి చాలా అవసరమని మందులు రాసిచ్చి వెళ్లారు. కొంచెం సేపటికి స్పృహలోకొస్తున్న తల్లిని చూసి, ఎందుకమ్మా నాకోసం ఇంత కష్టపడ్డావు? నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటమ్మా అంటూ బోరుమంది కూతురు. పిచ్చి తల్లి, ఊరుకోమ్మా. నీకోసం ఏంటి తల్లి? ఇది మా బాధ్యతమ్మా. అయినా నాకేం కాలేదంటూ మిగిలిన వంటలను పూర్తి చేయడానికి లేవబోయింది. మీరు లేవకండి అత్తయ్య, మిగతా పనులు సత్యవతి చేసుకుంటుందిలేండి అన్నాడు అల్లుడు అభిమానం ఒలకబోస్తూ. పర్వాలేదు నాయనా, మీరంత శ్రమ పడతారని తెలిస్తే నేనసలు అడక్కపోదునండి. మాకేమీ వద్దులేండి, మేం వెళ్ళిపోతాం అన్నాడు అల్లుడు. అలా అనుకు నాయనా, దీనికోసం నేను చేసిన ప్రయత్నమంతా వృధా అవుతుంది. మా హరికి ఏమీ తెలీదు, ఒట్టి ఆవేశం తప్ప. మీరంతా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అంటూ బ్రతిమాలి మరీ టీవీ ఇచ్చి పంపించింది. సంతోషంగా సాగనంపింది. సంతోషంతో వెళుతున్న కూతురి ముఖంలో ఆమెకు 1000 టీవీల కాంతి కనిపించింది. ఇంటికెళ్లిన గిరీశం జరిగిందంతా తన తల్లికి వివరించేసరికి ఆమె తేలిగ్గా తీసి పారేస్తూ, అదంతా ఒట్టి నాటకంరా, మళ్ళీ ఏమైనా అడుగుతారేమోనని అదో ఎత్తుగడ. పండక్కి అల్లుడి కోరిక తీర్చడం వీళ్ళకే ఉందా ఏమిటి? అందరికీ ఉంది. దానికి ఏదో వాళ్ళు వెండి బంగారాలు తొడిగేసినట్టు పెద్ద హంగామా. ఇంత చేసి చిన్న టీవీయేగా ఇచ్చారు. ఈసారి పండక్కి మాత్రం స్కూటర్ కావాలని అడగరా అబ్బాయి, నీకసలే ఏమీ తెలీదు అంటూ కొడుక్కి హితబోధ చేసింది. అవును, నేను మాత్రం నా ఒక్కడి కోసమేనా అడిగింది? సత్యవతి మాత్రం చూడదు. రేపొద్దున స్కూటర్ ఇస్తే వాళ్ళ అమ్మాయి కూడా నాకు దర్జాగా తిరుగుతుంది కదా అనుకుంటూ దాన్ని ఏ రకంగా అడగాలు అనే ఆలోచనలో పడ్డాడు గిరీశం టీవీ చూస్తూ. ఇచ్చేవారని చూస్తే అడిగేవారికి లోకువ. తరాలు మారినా బుద్ధులు మాత్రం మారవు. ఎన్ని యుగాలైనా కుక్కతోక వంకరే మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.